ముందుగా మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తల్లి, ప్రియుడు, కుమార్తె ముగ్గురు కలిసిరట. ముగ్గురు కలిసి తండ్రిని చంపేసిరు. తండ్రిని చంపేసి మళ్ళీ ఏమేలుగానే ఎడి పిల్లలు లెక్క ముగ్గురు కలిసి ఏడిపోయారంటే సెకండ్ షో సినిమాకి పోయిరట. సెకండ్ షో సినిమాకి పోయి మళ్ళీ వచ్చిర్రు. మళ్ళీ వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసిరట. క్యాబ్ బుక్ చేసి ఆ క్యాబ్లో శవాన్ని తీసుకొని ఒక చెరువు కాడికి పోయిరట. ఆ చెరువు ఏడు ఉంది, ఏదలవాద దగ్గర పోయిరట. పోగానే డ్రైవర్కు అనుమానం వచ్చిందట. ఏమైంది నాకు, ఏమైంది మొత్తం సచ్చినట్టుండి, మరి సచ్చినా బతికిండా అని క్యాబ్ డ్రైవర్ అడిగిందట. లేదు లేదు ఆయన ఏం తాగలే, బతికే ఉండు, కానీ తాగుపోతాడు, బాగా ఏది గుల్పాం వేసిన కళ్ళు తాగుతాడు, కల్తీ కళ్ళు తాగుతాడు, కల్తీ కళ్ళు తాగి ఆగమాగం చేసిండు, జర్ర దావగానే తీసుకుపోవాలని చెప్పినట. సరే నాకు కొంచెం బాధ అనుకొని ఆడు క్యాబ్లు ఎక్కించుకొని పోయినట. పోయి ఒక ఊరికాడ ఆపిండు, హైదరాబాద్ దగ్గర ఆపిండట. ఇక ఈ నుంచి మేము పోతామని క్యాబ్ డ్రైవర్ని అటు పంపించారు. చిన్న కొనబోయారు, ఈ శవాన్ని కొనబోయి చెరలేసారు. ఏడ జరిగింది ముచ్చట మరి? మల్కాజిగిరి జిల్లా గట్కేసారం ఏదలవాద దగ్గర జరిగింది. అయితే ఈ పెద్ద మనిషి జిహెచ్ఎంసీలో స్వీపర్గా ఉద్యోగం చేస్తారంట. ఈయనకి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద బిడ్డ పేరు ఏం పేరు అంటే మనీష. ఈ మనీషని ఒక ఇంటికి ఇచ్చిండు, ఆల్రెడీ పెళ్ళి అయింది మాకు. ఈ ఇచ్చినోడు కాడ ఏమైంది, ఇచ్చినోడు ఉండు కదా మొగడి సోపతి కాడ కూడా జావేద్ అని ఉన్నట. ఆ జావేద్ గానితో మొగని కంటే ఎక్కువ ప్రేమ జావేద్ మీద చూపించింది. ఆ జావేద్ అంటోరికి మరిగింది బాగా. మరి ఏమైంది, ఆయన ఉంచుకునే సరికల్లా మొగనికి అనుమానం వచ్చి, అమ్మ నువ్వు నిన్ను పెళ్లి చేసుకుంది నేను, కానీ నువ్వు సంసారం చేసేదేమో జావేద్ గానితో చేస్తున్నావు, ఏమవుతుంది నీకు నాకు ఇక చాలమ్మా, నీ సకదానం చాలిపోవాలి అని వచ్చి ఇడాకులు ఇచ్చి వెళ్ళకొచ్చినాడు. ఇడాకులు ఇచ్చి వెళ్ళగొట్టగానే అది తల్లిగారింటికి వస్తుందిగా. తల్లిగారింటికి వచ్చిందంట. మరి జావేద్ గారు ఇంటి ఏమైనా ఎన్ని రోజులు తల్లిగారింటి ఇంటికి ఉంటాం అంటే, ఏమవుతుంది కానీ నేను ఏమంటే ఉంటాని ఇద్దరు పుత్రులు కలిసి ఏది మన పాతమస్తిలనా, పాతమస్తిలో కాదు మౌలాల్లా కిరాయికి ఉంటారండి ఇద్దరు కలిసి. ఆ ఉంచుకున్న ఆయన ఈమె. ఇక ఎంతైనా తండ్రికి పానం కలగాలంటుంది కదా. ఒక ఇంటికి ఇస్తే పాడైపోను, ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఆంతోడు సంసారం చేయక ఆయన ఇచ్చి పెట్టుకొని ఆన్ సోపతి గాంతోడు మరిగి మళ్ళీ ఆన్ తీసుకొచ్చి ఇంకొకడ సంసారం పెట్టినావు నువ్వు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని తండ్రి అప్పుడో ఎప్పుడో మందలిస్తారంట. తల్లి ఇంకా అజకారదంట. అది ఆ తల్లి ఇంకా అజకారది. ఇక ఇట్ట కాదు అట్ట కాదు, మయ్య అమ్మ నన్ను ఎన్నుకున్నా కానీ మోసం అయ్యా అని తల్లికి చెప్పిందంట. అమ్మ నేను ఆయన ఉంచుకున్నా, ఆ సంగతి నీకు ఎరుకుందే కదా, మరి నాకు అడ్డొస్తున్న ఆయన ఎట్టా అని చేసి నాయన చంపుదామా అనుకున్నట. ఈ తల్లి, ఆ ఉంచుకున్నోడు, ఈ బిడ్డే ముగ్గురు కలిసిరు. ఈ ముసలోని పిలిపించారట. ఈ మామూలుగా రోజు బువ పెట్టినాడు. బువ పెడతాప్పుడు ఏం చేసిరు, ఇంత కళ్ళదాగా అలవాటు ఉంటే ఉన్నదేమో, ఆ కళ్ళులా ఇది నిద్రమాత్రం లేచిరట. నిద్రమాత్రం లేచి కళ్ళు దాపించిరట. అట్నే తాయిన మైకంలో ముసలోడు నిద్రపోయాడు. నిద్రపోగానే ఇదే సంత అనుకున్నారంటే వాటినే తరి ముక్కు మీద మెత్త పెట్టి బిగ్గర విసికేసి మా ఇప్పుడే చచ్చిపోయినట్టే బాగుండదు, ఏం చేయాలి మరి, ఉత్తగా పిరిగా చూసుకుంటే అయితే ఏడ్చలేరు కదా, ఈ అజకారి బాయ్ మొదలే. ఇక ఇంట్లో కూర్చి ఏడ్చినా కానీ సిగ్గిపోతాడు అనుకురు. ఏం చేద్దామని సెకండ్ షోకి సినిమాకి పోయిరట. సెకండ్ షోకి సినిమాకి వచ్చి అప్పుడు మళ్ళీ ఒక క్యాబ్ ఆయన పిలిపించి ఇక దవాఖానకి వేసుకోపోయి ఆయన ఆరోగ్యం బాగలేదని ఏదో డ్రామాలు ఆడితే ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్కి అనుమానం వచ్చినా కానీ ఆయన ఏదో కొట్టేసి తాగుపోతాడు, తాగి ఇట్టాయిండు, ఏం కాదు నువ్వైతే పోనీ అనగానే క్యాబ్ డ్రైవర్ కొనపోయిందట. ఏదో ఒక ఊరి దగ్గర హైదరాబాద్ దగ్గర కొనపోగానే గిడాపు మేము వెళ్ళిపోతాం అనగానే అటు పోయిండు. వీళ్ళు కొనపోయి చిన్న కొనపోయి ఆ శవాన్ని ఆ హైదరాబాద్లో ఉన్న కుట్టలేసిరట. ఆ సెరలు వేస్తారు కల్లా ఇక సెరలో దీనికి ఎన్ని రోజులు ఉంటుంది పాడే, ఒక రోజు ఉంటుంది 2 రోజులు ఉంటుంది, లేవనే లేస్తుంది కదా. ఈ నెల 7 తారీఖు నాడు బయటకు లేచింది ఆ పీనిగే. లేసరికల్లా ఇక ఆలగీలకు అరే ఫలాని సెరల ఇట్లా పీనుగ ఉన్నది అనగానే స్థానిక పోలీసు వాళ్ళందరూ పోయిరంట. 2-3 ఈతగాళ్ళం కొనపోయి చిన్నగా పీనుగని బయట తీసిరంట. పీనుగ బయట తీసేసరికల్లా గాయాలు ఉన్నాయంట. ఇక అనుమానంతో ఉంది ఆ శవం. ఏం సంగతి ఏం కథ అని వీళ్ళని అడిగిరట. పలా నూరాయన పలానా మగడు పలానా తండ్రి అని అడిగేసరికల్లా తాగి ఉన్నాడు, పాడైపోయిన తాగి ఎక్కడ ఆగమైండో మేము తోలాడుతూనే ఉన్నాం అని వీళ్ళు ఎడి పిల్లలు లెక్క వీళ్ళు కథలు పడుకుంటే ఏదో ముచ్చట చెప్పారు. కానీ పోలీసు వాళ్ళు ఇంటర్ వీళ్ళు చెప్పి మస్తు చెప్తారు జనాలు కథలు. ఈ జనాలు చెప్పిన కథలు అని పోలీసు వాళ్ళు ఇటువంటి కేసులు ఎట్ట ముందర పడతారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో చిన్నగా విచారించారు కల్లా ఆయన మనం ముచ్చట చెప్పుకొచ్చారట. ఏమి లేదు, మా అమ్మ నేను మా చెల్లె ముగ్గురం ఉంటాం. మా ఇద్దరు ఆడవాళ్ళం అయితే నన్ను ఇంటికి ఇస్తే నేను మొగని ఇచ్చిపెట్టి ఇంకొని మరిగిన ఆడిసిపెడితే ఆ ఇచ్చిపెట్టినోడు నేను మరిగినోడు నేను కలిసి సంసారం చేస్తుంటే మయ్యకు చూసి పడలేదు, అందుకోసమనే మయ్యని చెప్పినామని చెప్పినట్టు. ఈ తల్లి పిల్లలు ఇవి ఎంత దిగచెడే కావచ్చు. కన్న తండ్రి జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఆయన పనిచేయనోడు కాదు, జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తుడు, నెలకు 10-15 వేల జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడు. అంటే తల్లి బిడ్డ మీరు కథలు పడుతుంటే
ఏ తండ్రి అయినా కానీ మీరు కథల వాడు రమ్మ నేను దర్వాజా సాటు పక్క పోయి కూర్చుంటా అని చెప్తుండో వస్తున్నా ప్రజలారా. గిసవంటి బద్మాషి తలిగినాయి పాడైపోయినాయి కాలాన కొంతమంది. మీరు ఎట ముందర పడతారు, అసలు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో నాకైతే అర్థమవుతలేదు. కన్న తండ్రి అయినా కన్న తండ్రి చేసుకున్న కాడ సంసారం చేయకుండా ఉంచుకున్న కాడ సంసారం చేస్తే ఏ తండ్రి అయినా మందలించడా? మందలించిన పాపానికి చంపే అంత కోపం వచ్చింది మీకంటే మరి ఉంచుకున్న మైకంలో పడ్డరా, లేకపోతే మీరు మనుషులు అనాలనా గాడిదలు అనాలనా ఏమనాలో చెప్పారు ప్రజల నీళ్ళనిగా. గిసోండి ముచ్చట జరిగింది హైదరాబాద్ దగ్గర జరిగింది. గట్కేసరం అంటే హైదరాబాద్లో. వామ్మ మీ ఎకరం సంబంధాలు పాడైపోను. మా అమ్మగారి పెళ్లి కాకముందుగా చెప్పుకుంటే గిసోడి ముచ్చట్లు. వాయ్యా నేను పలానోని లవ్ చేసిన మరి గాని దగ్గర పడి చేస్తా, సావైనా బతుకైనా గాంతోటే ఉంటా, ఇంకోని పెళ్లి చేస్తానని నేను ఉండలేనని ముందుగాల చెప్పుకొని సావాలి. ఆ ముందుగాల చెప్పరైరి ఇంకోని ఇంటికి పిల్లనిస్తే ఇంకో ఇంటికి పట్టిస్తే ఆయన దగ్గర సంసారం చేయలేదు. సంసారం చేయకూడదు చేయకపోయారు కానీ మీ అంతా మీరు వెనకకు రావాలి. ఆయన చంపేసి వస్తుంది. ఆ అట్ట కొంతమంది ఉంటే అయ్యమ్మ మందలిస్తే అయ్యమ్మని చంప. మొన్ననే ఒక ఆడగా తల్లిని చంపిరి. గంజలి అనే అక్క ఉంది కదా, ఆమెని బిడ్డే అడుగుకున్న వాళ్ళు కలిసి వాళ్ళు చంపిరి. గిట్ల ఎన్ని ముచ్చట్లు వస్తున్నాయి అసలుకైతే. ఈ మధ్యకాలంలో ఈ ఏడాది 2 ఏళ్ళ నుంచి అయితే ఈ చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మహా చెడిపోతురు, పాడైపోను. మరి రానున్న కాలంలో అసలుకి పెళ్ళిళ్ళు అయితాయా పెళ్ళిళ్ళు కావా ఏం అర్థమవుతుంది ప్రజలారా. నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే మీ కామెంట్ రూపకంగా చెప్పురా ఉంటా. మరి ఇక ఈ ప్రేమలు పాడైపోను, ప్రేమలు అన్నది అన్ని అక్రమ సంబంధాలు పాడైనాయి, అక్రమ సంబంధాలు నాశనం అయిపోను.